హాయ్ హలో అందరికీ నమస్తే. తరచుగా మనం చాలా మిస్టేక్స్ ఇళ్లలో చేస్తున్నాం. అది ఏంటంటే ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. అంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే లైఫ్ చాలా అందంగా ఉంటుందని ఉద్దేశంతోనే, అది ఎవరైనా ఉద్దేశించి కాదు, ఒక మార్పు కోసం అని ఈ వీడియో. అయితే మనం పిల్లల దగ్గర తరచుగా మనకేమైనా కోపం వస్తే ఎక్కువగా భార్యాభర్తలు ఎక్కువగా పిల్లల దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తారు. దయచేసి అలా చేయకండి. అది ఎంత పెద్ద మిస్టేక్ అనేది ఫ్యూచర్లో రానున్న రోజుల్లో అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే గుట్టుగా కొన్ని చేసుకుంటామో అలాగే గొడవలు అయినప్పుడు కూడా పిల్లలు ఒక రూమ్లోకి పెట్టడం కానీ, పిల్లలు లేనప్పుడు కానీ మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే చాలా మంచిది. అది కూడా ఆర్గ్యుమెంట్ అనేది ఒక గంటో గడో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి, భార్యాభర్త అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా. ఎందుకంటే మీ ప్రవర్తన బట్టి పిల్లలు మనం చూసి ఫస్ట్ ఇంప్రెస్ అయ్యి మనం ఏదైతే మాట్లాడుతాం ఫ్యూచర్లో అదే మనకి వాళ్ళు కూడా నేర్చుకొని మాట్లాడడం మొదలు పెడతారు. అది అక్కడ కొన్ని లూజ్ వర్డ్స్ మనం ఈ ఆర్గ్యుమెంట్లో కోపం వల్ల కొంచెం లూజ్ వర్డ్స్ వాడడం వల్ల అవి వాళ్ళకి బలంగా నాటుకుపోతాయి. కాబట్టి దయచేసి వాళ్ళ ఫ్యూచర్ పాడవకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. అది మీరు కొంచెం గమనించండి. తెలియని విషయం కాదు. కొంతమంది ఆవేశంలో పిల్లల ఎదురుగా ఎన్నో మాట్లాడుతుంటారు. కాబట్టి అది వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ అదే మాట మీకు రావచ్చు, మీకు చెప్పచ్చు, లేదా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మ్యారేజ్ విషయంలో కూడా దాన్ని అలా వాడుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక చెడు మాట పిల్లల మనసులో విత్తనంలాగా నాటకూడదు. అది నాటితే చాలా ప్రమాదం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.